హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ హోలీ పండగ శుభాకాంక్షలు. మరి ఈ వారం అంతా కూడా మనం రాయగఢ్ ప్రాంతపు ప్రత్యేక వంటకాలని రుచి చూస్తున్నాం కదండి. దాంట్లో భాగంగానే మరొక 2 ప్రత్యేక వంటకాలని మనకి పరిచయం చేయడానికి ప్రముఖ సిద్ధంగా ఉంది. తనని పలకరించేద్దాం. హలో ప్రముఖ. హాయ్. హాయ్ అనుష, హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ ఇలా చెప్పకూడదు తెలుసా, ఇలా చెప్తాను. ఇలా. సో చాలా ముద్దుగా ఉన్న హోలీ మొత్తం నీ డ్రెస్ లోనే ఉంది. థ్యాంక్ యూ కదా, అందుకే ఇలా సెట్ చేసుకున్నా. మాట వరుసకైనా నువ్వు ఇప్పుడు కాంప్లిమెంట్ ఇచ్చావు కదా, బాగుంది అని. నెక్స్ట్ నేను చెప్పే గ్యాప్ మధ్యలో దూరిపోవడం, లేకపోతే వేరే వాళ్ళు వచ్చేస్తారు. సో నువ్వు కూడా చాలా బాగున్నావు. నైస్ కలర్ కాంబినేషన్, ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్. సో నేను ఒక స్టైల్ అయితే నువ్వు ఒక స్టైల్, అప్పుడు డిఫరెంట్ గా కనిపిస్తాం కదా ఆడియన్స్. ఎగ్జాక్ట్లీ మన వంటల్లాగా. సో ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కలర్స్ పూసేసుకున్నాం కాబట్టి ఇంకొకసారి హ్యాపీ హోలీ. సో మన ప్రేక్షకులందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ హోలీ. సో నైస్. మరి హోలీ స్పెషల్ కూడా ఈ రోజు కాబట్టి ఫస్ట్ రెసిపీని ఏం చేసి చూపించబోతున్నావు? కమ్మగా తీయగా చిలకడ దుంప హల్వా. ఆహా, సో చిలకడ దుంపతో హల్వా. వావ్. ఇది ఏంటంటే బేసిక్ గా డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకు చాలా బాగుంటుంది, ఎందుకంటే నేను చేసేదంతా స్టీమ్ తో చేస్తున్నాను కాబట్టి. ఓకే. సో చాలా బాగుంటుంది. అండ్ విత్ బెల్లంతో, చాలా గీ, విత్ మంచి మంచి డ్రై ఫ్రూట్స్. అబ్బా, నువ్వు అలా చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. సో చలో అయితే స్టార్ట్ చేద్దాం. చిలకడ దుంప హల్వాకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. చిలకడ దుంప హల్వాకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రముఖ ఏంటి ఇన్నే ఉన్నాయి అంటే నేను చెప్పా కదా హెల్దీ అనేసి, అందుకు ఎంత తక్కువ వేసుకుంటే అంత హెల్దీ, అంత టేస్టీ. ఓకే. సో ఇది నేను 4 ఐటమ్స్ ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇదైతే నేను స్మాష్ చేసుకుంటాను. అది బాబా బౌల్ బాబా ఫస్ట్. ఇదిగో. ఓకే. సో ఇందులో వేసేసి నేను స్మాష్ చేస్తున్నాను. కానీ మొత్తం అలా అని మెత్తగా చేయకూడదు, అక్కడక్కడ పంటి కిందికి వచ్చేలాగా కొంచెం మనం రౌండ్ గా అలా ఉంచుకుంటే బాగుంటది అనమాట. ఓకే. సో ఉడికించుకున్న చిలకడ దుంపలు, బాయిల్డ్ కాదు, స్టీమ్. ఓకే, స్టీమ్ చేసుకున్న చిలకడ దుంపల్ని ఇలా స్మాష్ చేసుకోవాలి. ఓకే. మీకు టైం అవుతుంది, మాకు కుదరట్లేదు అలా అనుకుంటే బాయిల్ కూడా చేసుకోవచ్చు, కానీ స్వీట్నెస్ అంతా నీళ్ళల్లో పోతుంది. అసలు ఒక 3 years బ్యాక్ ప్రముఖకి ఇప్పుడు ప్రముఖకి ఎంత తేడా మొత్తం ఉంటది కదా. చంద్రముఖి సినిమాలు పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిన గంగన్ చూడండి అన్నట్టు, ఇప్పుడు పూర్తిగా మంచి పర్ఫెక్ట్ హౌస్ వైఫ్ లాగా మారిపోయిన ప్రముఖం చూస్తున్నాను. బేసిక్ ఏంటంటే పెళ్లికి ముందు నుంచి కూడా నాకు వంటలు వచ్చు, కానీ అప్పుడు బద్ధకం ఉంటుంది కదా, చేసి పెడతారు, మనం ఎందుకు చేయాలి? ఇప్పుడు మనమే చేసుకోవాలి. ఇది స్మాష్ చేసే లోపు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని గీ వేసుకుందాం. గీ మాత్రం చాలా వేసుకుంటేనే దీనికి టేస్ట్ ఉంటుంది. ఇది మాత్రం నీకు బాగొచ్చు అనుకుంటున్నాను. సో ఇంట్లో నువ్వు ట్రై చేస్తుంటావు అప్పుడప్పుడు సేమ్ ఇలానే. ఓకే. సో గీ కూడా కాగిపోయింది. సో నేను ఈ బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, ఇంకా మీరు కావాలనుకుంటే అన్ని వేసేసుకోవచ్చు. ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేనైతే సిమ్ మీద పెట్టి చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇవి త్వరగా మాడతాయి కాబట్టి. దీంతో చేస్తా. ఓకే. నేను వీటిని ఫ్రై చేస్తూ ఉంటాను, ఈరోజు అక్కడ నేను స్మాష్ చేస్తూ ఉంటాను నీట్గా. ఓకే. సో ప్రముఖ, నువ్వు హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు చెప్పు. ఇప్పుడుది చెప్పనా చిన్నప్పుడుదా? రెండు చెప్పు. ఫస్ట్ చిన్నప్పటిది చెప్తాం. హోలీ వస్తుందంటే చాలా ముఖం తెలియని వాళ్ళకు కూడా అందరికీ పోసేసేదాన్ని. బేసికలీ హోలీ అంటే అమ్మమ్మ వాళ్ళ ఊరు బేసికలీ. సో మన ఏజ్ గ్రూప్ వాళ్ళకి అందరికీ వాటర్ తోటి స్ప్రే చేస్తాం కదా. అండ్ ఎవరైతే ఊర్లోకి కొత్తగా వస్తున్నారో బండ్ల మీద వెళ్ళినా ఎవరు తెలీదు, అందరికీ కొట్టడం. నీకేం పడలేదా? అలా పడలేదు, చిన్న పాప కదా అని అంటారు. ఆడపిల్లలు అంత ఈజీ కొట్టరు కదా, ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా మనం చేసే కోతి చేష్టలు. ఒకరోజు బుక్ అయ్యాను, ఎవరో అన్నయ్య బైక్ మీద వస్తున్నారు, ఆయన కూడా పోసేస్తా మంచి మగ్గుతోటి తీసేసుకొని చేతులు పట్టుకొని కూర్చోబెట్టాడు. నా కొత్త జీన్స్ పాడు చేసినా కొత్తది కొని. ఆయన దగ్గర అన్న నేను ఇప్పుడే తెస్తా డబ్బులు, మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడే తీసుకొని వస్తా అన్న, ఆగు అని అంటే, నువ్వు తీసుకురావు మేము వీల్లేదు చెప్పు నేను ఫాలో అవుతా. అన్న అట్లా కాదు, అన్న చెయ్యి మండుతుంది, ఒక్క నిమిషం ఇక్కడ ఏమో అయింది అనేసి జంప్ అయినానంటే ఇంకా చూడు మళ్ళీ దొరకలే.
పీటీ ఉషనే అనుకోవచ్చు, లేకపోతే మెరుపుతీగా అని చెప్పొచ్చు. ఇలా టర్రని వచ్చి అలా టక్కుని వెళ్ళిపోయింది. ఓకే. సో అది ఒక నాకు చాలా మంచి మెమొరబుల్ ఇన్సిడెంట్ అనమాట. అండ్ అంతకుముందు కొందరు పిల్లలు అనమాట, నేను కలర్స్తో ఆడేదానికని కొందరు పిల్లలు ఏంటంటే, మనము శివుడికి పూజ చేస్తాం కదా, మారేడు ఆకుతో పాటు ఒకటి ఆరెంజ్ కలర్ ఫ్లవర్ ఉంటుంది, దాని పేరు నాకు గుర్తుకు రావట్లేదు. సో ఆ ఫ్లవర్ ని బాయిల్డ్ చేయాలన్నమాట, చక్కగా ఉడకబెట్టేసి ఆ వాటర్ తోటి అందరు హోలీ ఆడేవాళ్ళు. సో ఏంటంటే మన పద్ధతి అది. తర్వాత మనకి కలర్స్ ఇవన్నీ వచ్చాయన్నమాట. సో దానికి సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, మనకు సీజన్స్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి బాడీస్లో చాలా చాలా హార్మోనల్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా. సో లైక్ ఎట్లా అంటే, పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు, టీనేజ్ అమ్మాయిలు, వాళ్ళల్లో మొత్తంగా అన్ని కంట్రోల్డ్గా ఉండడం కోసము ఒకరి మీద ఒకరు అది చల్లే ప్రాసెస్ పెట్టారు సైంటిఫికల్లీ. ఓకే, నేను చెప్తాను సైంటిఫికల్లీ. అది తర్వాత కాస్త కలర్స్ వైపు మనం ఎక్కడ అట్రాక్టివ్ ఉంటే దాని వైపు వెళ్ళిపోతాం కదా, అది అలాగే అంతరించుకుపోయింది. ఇవి ఇలాగే ఈ కలర్లన్నీ అప్పుడు అది నాకు సైంటిఫిక్ రీజన్ తెలుసు. ఇవి అయిపోయాయి, ఫ్రై అయిపోయి తీసేసుకుందాం బౌల్లోకి. ఓకే, టీ స్పూన్తో తీసుకుందాం. తీసుకుంటే కన్వీనియంట్గా మనము ముచ్చట పెట్టుకుని కూర్చుంటే ఇవి మాడిపోయేవేమో. అంతే కదా, అటు అటు మాట్లాడుకుంటూ ఇటు వంట కూడా చూసుకుంటూ ఉండాలి. ఎన్ని రోజులైంది కదా మనం కలవక. అవును. బేసికల్లీ నాకు ఇంట్లో వంట చేస్తే ఎలా అంటే, ఎవ్వరు ఉండకూడదు చుట్టుపక్కల. ఎవరైనా ఉన్నారనుకో చెయ్యో కాలో కాలుతుంది, లేదా ఇది ఉంటుంది కదా మన కడాయి అంటారు, అది ఏమంటారు, ఈ ప్యాన్ కింద పడిపోతుంది. అది ఏదో ఒకటి జరుగుతుంది, అది కన్ఫర్మ్. అదేంటంటే నువ్వు వంట చేసేటప్పుడు చుట్టూ ఎవరు ఉండకూడదు, బట్ వంట మాత్రం చాలా బాగా చేస్తా. ఓకే, ఇది చూడండి, నేను స్మాష్ చేసింది అక్కడక్కడ కొంచెం ఉండలుండలుగా ఉంచుకున్నాను. సో స్మాష్ చేసిన చిలగడ్డ దుంపని ఇలా ఇందులో వేస్తాను. ఇప్పుడు దీనిలో ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో. కొంచెం మనకు అలా పైనకు వస్తూ ఉంటుంది నెయ్యి అన్నమాట. ఓకే, ఒకసారి కల్పన. సో నెయ్యి అలా పైకి వచ్చేంత వరకు కలుపుతాం. ఓకే, మరి ఇప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నావు ప్రముఖ? చిన్నప్పుడు విశేషాలు చెప్పావు. మర్చిపోతావు అనుకున్నాను కానీ గుర్తు పెట్టుకున్నాను. పోను యాంకర్ ఇక్కడ. అది నేను మర్చిపోయా, మన ప్రొఫెషన్ మర్చిపోయా. ఇప్పుడు ఎలా అంటే, హోలీ అంతా బయట జనాలు ఆడి ఆపేసిన తర్వాత అప్పుడు లేస్తానన్నమాట, ఎక్కడ కలర్స్ చల్లుతారేమో అని. అందరు స్నానాలు చేసి బయటకు వచ్చిన తర్వాత. చిన్నప్పుడు మాత్రం ముందు వెనక చూడకుండా, ఎవరు ఏంటి చూడకుండా చల్లేయడం. ఇప్పుడు మాత్రం మొత్తం అయిపోయేంత వరకు బయటకు రావు. అది అన్నమాట. ఓకే, ఇలా మనం పచ్చివాసన పోయే వరకు అలా కలుపుకుంటూ ఉండాలి. నువ్వు చెప్పినట్టే నెయ్యి అంతా కూడా సైడ్కి తేలుతుంది, పైకి వచ్చింది. ఓకే ఓకే ప్రముఖ, సో దీంట్లో నెక్స్ట్ ఏం వేసుకోవాలి? బెల్లం పొడి. బెల్లం ఇలా పొడిగా ఉంటే మనకి కరగడానికి టైం తక్కువ పడుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, చిలకడ దుంపలో ఆల్రెడీ మనకి స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. ఓకే, సో చూసుకొని కొద్దిగా స్వీట్గా ఎక్కువ తింటారు, ఎక్కువ స్వీట్తో. సో బెల్లంతో ఎందుకు చేస్తున్నానంటే, జనరల్గా చక్కెరతో కూడా చేసుకుంటారు. బెల్లం అంటే మంచి ఐరన్ కదా, మన అమ్మాయిలు స్ట్రాంగ్గా ఉండాలి కదా, అందుకోసం. అండ్ ఈ మధ్య చాలా మటుకు మనం అంటే హెల్దీ ఆల్టర్నేటివ్స్ ఏముంటే దానికి ఎస్ కలుపుతావా అనుష? సో ఇందులో మనం ఏం వేసుకోవాలంటే, ఇందాక మనం వేయించుకున్నాం కదా నేతిలో డ్రై ఫ్రూట్. ఇందులో ఏంటంటే ఇలాచీ పౌడర్. ఓకే, సో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. సో అయిపోయింది కదా, స్టవ్ కట్టేసేస్తాం. దాన్ని ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవడమే కదా. చేసేసుకొని టేస్ట్ చెయ్యు. కానీ బాగుంది అని చెప్పడానికి ట్రై చెయ్యు అని చెప్పను, జెన్యూన్ గా చెప్పు, ఎందుకంటే అందరు తినాలి కాబట్టి. ఓకే, చిలకడ దుంప హల్వా రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. చిలకడ దుంప హల్వాకి కావలసిన పదార్థాలు: ఉడికించుకున్న చిలకడ దుంపలు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, బెల్లం తురుము. చిలకడ దుంప హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న చిలకడ దుంపలు వేసి మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, బాదం వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు అదే ప్యాన్ లో మెత్తగా మెదుపుకున్న చిలకడ దుంప మిశ్రమాన్ని వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో బెల్లం తురుము వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా వేయించిన జీడిపప్పు, బాదం, యాలుకల పొడి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చిలకడ దుంప హల్వా రెడీ. చిలకడ దుంప హల్వాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. ప్రముఖ టేస్ట్ చేసేద్దామా? ఎస్, స్మెల్ మాత్రం అదిరిపోయింది. స్మెల్ అదిరిపోయింది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. నువ్వు కూడా తీసుకో. ఫస్ట్ నువ్వు చెయ్యు, నీ ఎక్స్ప్రెషన్ చూసి నేను చెప్తాను ఎలా ఉందో. చాలా అంటే చాలా చాలా నచ్చింది ప్రముఖ. నాకు ఎన్ని చాలాలన్నా పెట్టుకోవచ్చు. అంటే చిలకడ దుంప తోటి చక్కగా ఇంత బాగా ఒక స్వీట్ ఐటెం చేసుకోవచ్చు అని నాకు ఈరోజే తెలుస్తుంది. హెల్దీ స్వీట్ చాలా బాగుంది. అంటే చిలకడ దుంప ఆబ్వియస్లీ సాఫ్ట్ కదా, మనకు అలా కరిగిపోతూ టూ గుడ్ ఉంది. ఇది అక్కడక్కడ చిన్న రవ లాగా వస్తుంది, గమనించారా? నీకెలా అనిపించింది? నాకు కరెక్ట్ గా నీకు తగ్గట్టు స్వీట్ వేసానని అనిపించింది. బాగుంది. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఆల్రెడీ మనం అందులో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి నాకు పర్ఫెక్ట్ అనిపించింది. సో నెక్స్ట్ రెసిపీ ఏంటి ప్రముఖ? మటర్ రోల్. మటర్ రోల్ కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. మటర్ రోల్ కి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ప్రముఖ వచ్చేసాయి ఐటమ్స్ అన్ని. ఎస్, చెప్పేనా? టకటక. ఇది ఆలుగడ్డ ఆల్రెడీ ఉడికించిన ఆలు. ఓకే. అది పిండి, ఇది మైదా పిండి అండి. ఇందులో పెరుగు, సాల్ట్ వేసి, వాటర్ వేసి ఇలా మెత్తగా ఓకే అలా తడిపాను. మీకు మైదా లేదు, మాకు హెల్త్ కాన్షియస్ అనుకుంటే గోధుమ పిండి అయినా యూజ్ చేయొచ్చు. ఓకే. అండ్ దీంతో పాటుగా మనకు మటర్ అన్నాను కదా, సో ఇది కూడా బాయిల్ చేశాను. సో మనము ఇది అండ్ ఆలూను రెండు కలిపి స్మాష్ చేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ ఇప్పుడు నీకు మిక్సింగ్ బౌల్, స్మాషర్ కావాలి. దానికన్నా ముందు ఓకే ఇదిగో స్టవ్ వెలిగించి సిమ్ లో పెడితే అలా ఆయిల్ కూడా కాగుతూ ఉంటుంది. డన్. సరే ప్రముఖ, ఈ లోపు డీప్ ఫ్రై కి ఆయిల్ ఫస్ట్ హీట్ చేసేసుకుందాం. సిమ్ లో పెట్టేసి మరీ హెవీగా కాగితే కూడా పైన బ్రౌన్ అయ్యి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. ఓకే, సిమ్ లో పెట్టేశాను. నెక్స్ట్ నేను బాయిల్డ్ పొటాటో తీసుకుంటున్నాను. తీసుకొని నాకు ఎంత సరిపడనో అంత వేసుకుంటున్నాను. ఓకే. కొందరికి మటర్ ఎక్కువ ఇష్టం అన్నమాట, అప్పుడు దానికి తగ్గట్టుగా ఈక్వల్ క్వాంటిటీలో మనం ఆలు కూడా తీసుకోవాలి. ఓకే. సో నేను స్మాష్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఉడికించుకున్న బంగాళాదుంపల్ని స్మాష్ చేసుకోవాలి. అవును. సో మీరు కొంచెం మెత్తగా బాయిల్ చేసుకుంటే ఇంకా త్వరగా అయిపోద్ది. ఓకే. ఈ వంటకం ఎక్కడ నేర్చుకున్నావు ప్రముఖ? ఇది కూడా మరాఠీ వంటకం. అదే ఎవరి దగ్గర? యాక్చువల్లీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట, మరాఠీ. సో రాజశ్రీ అని ఆంటీ ఉంటారు. సో ఆ ఆంటీ దగ్గర చాలా రకరకాల డిఫరెంట్గా ఉంటుంది. తన దగ్గర నేర్చుకున్నాను. ఒకసారి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, మహారాష్ట్ర వెళ్ళినప్పుడు, అక్కడ ఆంటీ వాళ్ళు రోజు ఒక ఐటెం చేసి పెడతారు కదా, అక్కడ తిన్న తర్వాత నాకు నచ్చి ఇంకో రోజు నా ముందు చేయించాను. ఎలా చేశారనేది ప్రాసెస్ అనమాట. సో అలా అప్పుడు నేర్చుకున్నావు. ఓకే. పైన స్మాష్ అయిపోయాయి. యా. సో మటర్ వేసుకుందాం. ఓకే. సో నెక్స్ట్ మటర్ కూడా వేసాము. ఇక్కడ మన దగ్గర పచ్చి బఠానీ అంటాము. పచ్చి బఠానీ. కొందరు ఏంటంటే స్మాష్ చేయడానికి చేతులు కూడా నొప్పి వస్తాయి అనేసి జస్ట్ మిక్సీలో ఇలా ఉల్టా తిప్పేసి ఇలా పెడితే మనకు కచ్చపచ్చనే ఉంటాయి. ఓకే. అలా కూడా చేసుకోవచ్చు, త్వరగా అవుతుంది, క్విక్గా అవుతుంది, ఇదంతా అయిపోతుంది అనమాట. సో ఇందులో నేను వేసేస్తున్నాను మిర్చి ఉంది కదా, మిర్చిని పంటి కిందికి వస్తే కారం వస్తుంది కాబట్టి పేస్ట్ లా చేశాను. అచ్చా, ఓకే. పచ్చిమిర్చి పేస్ట్ అది మనకు ఎంత కావాల్సి వస్తే అంత. సో నేను మీడియం తింటాను కాబట్టి సో ఇందులోకి ఒక 3 to 4 పచ్చిమిర్చి. వైట్ అంటే ఐ మీన్ ప్యారెట్ గ్రీన్ అయితే ఒక 6 వేసుకోవచ్చు. ఓకే. సో పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి నేను చేయబెట్టానని పచ్చిమిర్చిలో మీరు కూడా చేయబెట్టారు. కొంచెం స్పూన్ తోటి కలపండి, ఘాటు బాగా ఉంటుంది. బేసికల్లీ ప్రాపర్ హౌస్ వైఫ్ అయిపోయినా కాబట్టి స్పెషల్ పవర్స్ వచ్చేసాయి. ఓకే. సాల్ట్ వేసావా? సాల్ట్ వేస్తున్నాను. సో మీరు చూసుకోండి, తిని చూసుకుంటూ సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే నాకు ఆలులో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎక్కువ సాల్ట్ పట్టినట్టు అనిపించేది, అందుకే చూసి. ఓకే.
నువ్వు ఇప్పుడు ఇలా చెప్తూ ఉంటే నాకు ఒక రీల్ గుర్తొచ్చింది. సో పెళ్లికి ముందు సరే ఏదో గరం మసాలా గరం మసాలా ఓకే. యా ఇప్పుడు చెప్పు పెళ్లికి ముందు మామూలుగా ఇలా వేసి ఏదన్నా ఇలా చిటపట అది అంటే కిలోమీటర్ పారిపోతా ఉంటుంది అమ్మ అమ్మ అని చెప్పి. సో పెళ్ళైన తర్వాత చేత్తోనే ఫ్రై చేసేస్తా ఉంటా. ఇక్కడ ముందు తర్వాత ఒకటి ఎప్పుడు నాకు ఆ ఎక్స్పీరియన్స్ కావాలంటే భయపడడం అలా ఏం లేదు. ఓకే. సో కలర్ కావాలనుకుంటే లైట్గా పసుపు వేసుకోండి, లేదు కలర్ వద్దు అనుకుంటే లైట్. నేను జస్ట్ అలా వేస్తున్నాను, స్ప్రింకిల్ చేస్తున్నాను. అండ్ ఇందులో ధనియాల పొడి చాలా ఇంపార్టెంట్, బాగా వేసుకోవచ్చు, మంచిగా జీర్ణం అవుతుంది. ఓకే. అండ్ కొంచెం ఇంగువ, సో కొత్తిమీర దీన్ని కూడా మీరు ఫైన్గా పేస్ట్ లాగా కూడా వేసుకోవచ్చు. ఓకే. నేను కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. ఓకే. ఈ జీరా కొందరు పౌడర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ నేను పంట కిందకి వస్తే బాగుంటుంది అని ఇది ఇలా కలిపేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఓకే. సో ముద్దలాగా కలిపి పక్కన పెట్టేసుకుంటున్నాను అంతే. సో ప్రముఖ కలిపి పెట్టేసుకున్నావు కదా, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం చపాతీ చేయాలి. చపాతీ పీట అండ్ కోలా ఇవ్వు. ఓకే, ఇదిగో. ఓకే. సో ఆ మైదా తడిపి పెట్టుకున్న మైదా పిండిని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మైదా పిండిలో సాల్ట్ ఇంకా పెరుగు వేసి కలిపి ఉంచాం. ఓకే. సో ఇది రౌండే రావాలని ఏం లేదు, ఎందుకంటే మనము స్క్వేర్ షేప్లో తర్వాత కట్ చేసుకుంటాం కాబట్టి. ఓకే. ఇది కొంచెం సాగుతూ ఉంటుంది మైదా పిండి, సో కొంచెం ఎక్కువసేపు తాల్చాల్సి వస్తుంది. కొంచెం బలం పెట్టాలి, ఓపిక పెట్టాలి. ఓకే. అదే మనకు ఇది ఉంటుంది కదా గోధుమ పిండి, అది ఈజీగా ఉంటుంది. ఓకే. సో అలాగా లేయర్స్ లాగా కట్ చేసుకుందాం. అండ్ ఏం చేద్దామంటే ఒక చిన్న బౌల్లో అన్నమాట కొంచెం అలా పొడిపిండి తీసేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటే సైడ్కి ఊడిపోకుండా డిప్ చేసుకోవచ్చు. ఓకే. ఇందులో లైట్గా వాటర్ యాడ్ చేసుకుందాం. సో ఆ లోపు నేను స్మాష్ చేసి పెట్టాను కదా ఇదంతా, ఇది చక్కగా మళ్ళీ ఒక్కసారి ఇలా కలిపేసుకుందాం, ఎందుకంటే కాసేపు అలా సోక్ అయింది కదా. సో ఇలా కలిపేసుకొని చూడండి దీన్ని ఇలా చిన్నలాగా తీసుకొని, ఎస్ మనకి రిబ్బన్ ఎంత వెడల్పు ఉందో దాన్ని బట్టి తీసేసుకుంటే బయటకు లీక్ అవ్వకుండా కూడా ఉంటుంది. ఓకే. సో మనం కట్ చేసి పెట్టుకున్న రిబ్బన్ లాగా ఏదైతే ఉందో పిండి దాంట్లో ఫిట్ అయ్యేటట్టు పెట్టుకోవాలి ఈ ముద్దని. యా. సో ఇది వచ్చేసింది కదా, ఈ సైడ్కి కొంచెం అలా క్లోజ్ చేస్తూ, ఓకే, ఇందులో కొంచెం వాటర్ చెప్పా కదా మైదా పిండిని వాటర్లో సైడ్కి డిప్ చేస్తే మనకు ఆలోపు నూనె కూడా కాగిపోయింది చక్కగా. నూనె రెడీ అయిపోయింది డీప్ ఫ్రైకి. ఓకే, దీంట్లో జస్ట్ ఇట్లా డిప్ చేస్తున్నాను. ఓకే. ఓన్లీ జస్ట్ అంతే క్లోజ్ కోసం. ఓకే, ఇదిగోండి వేసేస్తున్నాను. ఓకే, ధైర్యం వచ్చేసింది. ఎంతైనా ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినా నూనె అనేసరికి రకమైన చిన్న భయం ఉంటుంది అది. సో ఇలానే మిగతా అన్ని కూడా రోల్స్ లాగా చేసి పెట్టుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇది స్నాక్ కి బాగుంటది, కెచప్ తోటి తినొచ్చు, చాలా బాగుంటుంది. కాకపోతే నేను అంతా హెల్దీ కాబట్టి కొత్తిమీర, మిర్చి అండ్ పెరుగు 3 కలిపి మిక్సీ వేస్తే ఒక చట్నీ అవుతుంది, అందులో కొంచెం సాల్ట్ వేసి. సో అలా తింటే కూడా చాలా బాగుంటుంది. అచ్చా. సో ప్రముఖ అయిపోయిందా? చక్కగా డీప్ ఫ్రై అయిపోయింది, గోల్డెన్ బ్రౌన్ కలర్. సర్వ్ చేసేసుకుందామా? ఓకే. ప్రజెంట్ అయితే ఇందులో పెడుతున్నాను. ఇందులో వీటి ఇచ్చేసి నేను సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుంటాను. హ్యాపీగా ఇలా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుందో. ఎన్ని వంటలైనా చేసి పెట్టొచ్చు. స్టవ్ కట్టేసాను. ఓకే. సో ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం. సో ఇంతేనా, ఏదన్నా కాంబినేషన్ లో తింటే బాగుంటుందా? చెప్పా కదా, కొత్తిమీర పచ్చిమిర్చితో చట్నీ లాగా. ఓకే. సో దీంట్లో ఏమేమి వేసావు ఇప్పుడు ఈ చట్నీలో? కొత్తిమీర, సాల్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మరసం. నిమ్మరసం లేదు అని అనుకుంటే కర్డ్ యూజ్ చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ కలిపి ఇలాగ డిప్ లాగా తయారు చేసుకో. ఇలా డిప్, లేదు అంటే సాస్. ఓకే, మటర్ రోల్ రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మటర్ రోల్కి కావలసిన పదార్థాలు: నూనె, ఉడికించిన బంగాళాదుంపలు, ఉడికించిన పచ్చి బఠానీలు, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, గరం మసాలా పొడి, ధనియాల పొడి, పసుపు, ఇంగువ, కొత్తిమీర, జీలకర్ర, మైదా పిండి. మటర్ రోల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన బంగాళాదుంపలు వేసి మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన పచ్చి బఠానీలు వేసి మెత్తగా చేసుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, గరం మసాలా పొడి, పసుపు, ధనియాల పొడి, ఇంగువ, కొత్తిమీర, జీలకర్ర వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మైదా ముద్దని చిన్న ఉండలా తీసుకొని చపాతీ పీటపై రోటీలా ఒత్తుకొని ముక్కలుగా కట్ చేసుకొని కలిపి పెట్టుకున్న బంగాళాదుంప బఠానీ మిశ్రమాన్ని చిన్న ఉండలా తీసుకొని ఆ పిండి మధ్యలో స్టఫ్ చేసి రోల్ చేసి అంచులు అంటించి వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మటర్ రోల్ రెడీ. మటర్ రోల్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. ప్రముఖ చలో టేస్ట్ చేసేద్దాం. ఎస్, చాలా బాగుంది ప్రముఖ. చాలా క్రంచీగా ఉంది అండ్ లోపల అసలు ఫ్లేవర్ అయితే చాలా టేస్టీగా ఉంది తెలుసా. పైన క్రంచీ, లోపల సాఫ్ట్. ఎగ్జాక్ట్లీ, రెండు కాంబినేషన్ అదిరిపోయింది. బ్రతికిపోయా ఫైనల్లీ, నీకు నచ్చాయి. నోట్లోనే పెట్టుకో. సో రెండు రెసిపీస్ కూడా అదిరిపోయాయి ప్రముఖ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చిలకడ దుంప హల్వా అండ్ అలానే మటర్ రోల్ టేస్ట్ అదిరిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఇది ఇవాల్టి ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. మరొక్కసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.